బిగ్ బాస్ అన్న మీరన్నా చాలా చాలా ఇష్టం. నాకు కూడా ఐశ్వర్య ఇష్టం. దొరుకుతుందా? కిల్లర్ ఫిష్. నాగార్జున సార్ నన్నైతే 9 బిగ్ బాస్ కంపల్సరీ తీసుకోండి సార్. నాకు బోర్లు దోము, ఆడపోయి బోర్లు దోము, గిలాసాలు దోము. నీ అమ్మ ప్రతి ఒడు పల్లవి ప్రశాంత్ తర్వాత నాగార్జున సార్ నేను బిగ్ బాస్ రావాలనుకుంటున్నా సార్. అన్నా ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ సీజన్ 9 లో అడుగు పెట్టడానికి మీ అందరి సపోర్ట్ కొరకు చూసే వాళ్ళు కూడా కామన్ మెన్నేరా. అరే మీకు అర్థమవుతుందారా? మా టీవీ వాళ్ళు సీరియల్ యాక్టర్లు, సినిమా యాక్టర్లు, ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని వాళ్ళని పట్టుకుంటారా వాళ్ళు మోస్ట్లీ. మీకు ఎందుకు పట్టుకుంటారా? పల్లవి గాడంటే ఇక ఏడ్చాడు, బాగా వైరల్ అయ్యాడు కాబట్టి వాడిని మింగేరాలో. మన పాలమూరు నుంచి ఆదిలాబాద్ ఉన్న మహారాష్ట్ర బార్డర్ వరకైతే బై వాక్ చేస్తున్నాను. ప్రతి ఒడు బిగ్ బాస్ పోతా పాదయాత్రలు చేస్తా. అన్నా నేను మీ రాజుని అన్నా, నేను ఒక రైతు బిడ్డని అన్నా, నేనైతే బిగ్ బాస్ లో పోవాలనుకుంటున్నా. ఈడప్పుడు రైతు బిడ్డ అన్నాడు. పేదవాళ్ళ ఆకలి దృష్టిలో పెట్టుకుని రేపటి నుండి అంటే వినాయక చవితి నుండి మేమైతే ఎస్ఆర్ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాం. ఈడే బిగ్ బాస్ పోతా తింటందుకు తిండి లేదు అని అడుక్కొని ఇప్పుడు అడుక్కునే వాళ్ళకి తిండి పెడతా అంటాడు. ఫస్ట్ అడుక్కునే వాళ్ళలో మీ పేర్లు ఉంటాయిరా. ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఈ పాదయాత్రలు చేస్తూ ఫౌండేషన్ల పేరులతోని అడుక్కునే నా కొడుకులు అంటే నాకు అసలు నచ్చదు. హిందూ నామ్సే ఎవ్వడు రూపాయి అడుక్కున్నా మీరు ఒక్క రూపాయి ఎవ్వడికి ఇవ్వకండి. అండ్ ఫౌండేషన్ ఇట్ సెల్ఫ్ సొంత డబ్బులతో చేసేది, జనాల దగ్గర నుంచి డబ్బులు మీకు చేసేది కాదు. అండ్ అలా చేసే హెల్ప్ కిందికి రాదు అది అంతా అస్సాం. మళ్ళీ ఆంటీల సంఘం వస్తుంది చూడు. బిగ్ బాస్ అధినేత నాగార్జున గారికి నమస్కారం. కరీంనగర్ డిస్ట్రిక్ట్ జమ్మికుంట. అరే నాగార్జున గారు మీ వీడియో కూడా చూడాడు. సీజన్ 9 బిగ్ బాస్ లోకి తీసుకోవాలని మా జమ్మికుంట తరపున మా యొక్క మనవి. సీజన్ 9 బిగ్ బాస్ ఏం చేస్తుందా రా బిడ్డ? టాస్క్లు ఆడుతుందా? పోయి తోముతుందా? ప్రతి ఒడు బిగ్ బాస్ పోతా మీరు రిటర్న్ ఒక 1 కోటి రూపాయలు ఇవ్వండి, వాళ్ళే తీసుకెళ్తారు. మీరు అడుక్కోవాల్సిన పని కూడా లేదు. 10 లక్షలు ఇచ్చినా చాలు. ఆంటీలే కాదరా, ఫ్యామిలీలు, ఈవెన్ చిన్న పోరాడు కూడా. ఏ మనుషులరా మీరంతా? బిగ్ బాస్ కి పోతామనంటే సపోర్ట్ చేయాల్సింది పోయి బ్యాడ్ కామెంట్లు పెడతారు. బ్యాడ్ కమెంట్లు కాదురా, మిమ్మల్ని బ్యాట్ ఇచ్చుకు మింగాలి. మా ఓన్ గురించి మీకు తెలియదు, ఇచ్చి మాట్లాడు. అంగు నిన్ను కూడా మా సబ్స్క్రైబర్స్ మింగుతారు. నేను ఛాన్స్ ఒకటి చెంప మీద రా నేను మాట్లాడేది. ఈ దిక్కు లేనోడికి గుడే దిక్కు అని గుడి ముందర అడుక్కొని ఇస్తారు. ప్రభుత్వం కూడా అడుక్కొని పోయి ఆడ భక్తులు మంచోళ్ళు ఉంటారు, వచ్చి 10 రూపాయలు ఇస్తారు పుణ్యానికి అని అక్కడ అనుమతిస్తారు. ఈ నా కొడుకులు వాళ్ళకంటే దారుణంగా తయారయ్యారు. ఏది ఏమైనా ఎంత కష్టం వచ్చినా బిగ్ బాస్ వెళ్ళేంత వరకు నా ప్రయత్నాన్ని అయితే ఆపను. బిచ్చగాడి కంటే దారుణంగా అయిపోయినరు ఈ బిగ్ బాస్ వెళ్ళే బ్యాచ్, పోతా అనే బ్యాచ్. ఈ బిచ్చగాళ్ళందరూ ఇలా కూడడానికి కారణం ఎవరు మీకు తెలుసు? అండ్ వాడు కూడా ఈ సీజన్ 2లో వెళ్ళాలనుకుంటున్నాడు అని బయట లీక్. జీవితంలో నువ్వు ఇంకా మారదు. ఇప్పటికీ వాడిని మింగుతున్నారు. ఫర్ సపోజ్ వాడి సక్సెస్ని ఎంజాయ్ చేస్తుడు. ఇక్కడ మొత్తం కమెంట్ సెక్షన్లలో బూతులు, తిట్టడం వేసుకుంటున్నారా. మళ్ళీ ఇంతో ఒక అమ్మాయి దిగింది. ఆ అమ్మాయి కమెంట్ సెక్షన్లో కూడా పాపం వాడిని బూతులు. వీడు ఎక్కడుంటే అక్కడికి ఆ బ్యాచ్ వెళ్ళిపోయి వీడిని వేసుకుంటున్నారా. మరి అందుకే రైతులతో పెట్టుకోవద్దు. కామన్ మెన్ని గుడిపితే కమెంట్ సెక్షన్లలో లైఫ్ లాంగ్ గుడుపుతారు వాళ్ళు. సూపర్. నీ సక్సెస్ కూడా వాల్యూ ఉండదు. నమస్కారం. నీకు ఈ బిగ్ బాస్ షో అనేది చాలా మందికి సెలబ్రిటీలు తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఊగుతావెందుకురా? ఊగైనా చెప్పు, లేదంటే చెప్పాను నువ్వు. కింద బబుల్ గమ్ అంటుకున్నట్టుంది, లోపల చీమలు దానిపైన ఎరుగుతా ఉన్నట్టున్నాయి చీమలు, అందుకు ఇట్లా ఊగుతున్నాను. అన్న నేను బిగ్ బాస్ కోసం ఏదైనా చేస్తాను. ఆఖరికి నేను మట్టి కూడా తింటాను బిగ్ బాస్ కోసం. వాడి ఇన్స్పిరేషనే, వాడు మట్టి తిన్నాడు. బిగ్ బాస్ కోసం మట్టి కూడా తింటున్నా, మీరే చూడండి అన్న. నిజం చెప్తున్నారా భయ్, ఈడు నుంచి ఆ బిగ్ బాస్ ప్రయాణాన్ని ఇన్స్పిరేషన్ తీసుకున్న కొంతమంది ఇలాంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎవడో ఒకడు పైన పోతారా. మట్టి తినడం ఏంట్రా? మట్టి పిచ్చి కాకపోతే ఎర్రగడ్డలో పిచ్చోళ్ళని వేస్తారు, కానీ వీళ్ళని ఆ పిచ్చోళ్ళ మధ్య వేస్తే ఆ పిచ్చోళ్ళకి కూడా పిచ్చెక్కిస్తారు వీళ్ళు. చివరికి ఉప్పల్ బాలుగాడు కూడా. నాకైతే బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంది. నాగార్జున గారు మీ బిగ్ బాస్ 8లో చూడాలని కోరిక ఉంది. అరే బాలు నువ్వేం చెప్తావురా? 60 బాల్ ఊపుతావా? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు ఒక రైతు బిడ్డలాగా. నేను కూడా ఒక రైతు బిడ్డని కాదని నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చాను. రైతు బిడ్డ కాదాడు, పెద్ద లవడా బిడ్డాడు.
నేను ఒక ఆఫీస్ బాయ్గా పనిచేశాను, నేను కప్పలు కడిగాను, కప్పలా కుక్క అన్ని చేశాను, ఎలాంటి పని అడ్డమైన పనులు చేశాను. నాకు కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని కోరుకుంది. సరే బిగ్ బాస్ వెళ్ళి కప్పులే గడుగు, గుద్దగడుగు. బిగ్ బాస్లో నేనేంటో నా టాలెంట్ నిరూపించుకుంటా. ఏం టాలెంట్ ఉందిరా నీకు? కప్పలు గడిగే టాలెంటా? వీళ్ళు గుద్దగడిగే దాన్ని కూడా టాలెంట్ అంటారు ఈ రోజులల్లా. ఆయన అందరికి జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ డైలాగ్ కాపీ కొట్టిండు. మీ ఎదురుని కొంచెం బిగ్ బాస్ పంపానా, భారీ పని ఉందనా, బిగ్ బాస్ లేవే గెలం పోయాలని ఉందనా ఎద్దులతోటి. బిగ్ బాస్ కి 18+ ఉన్న వాళ్ళు వెళ్తారా? పిల్ల పువ్వు గాడివి, నీ సరిగ్గా మొలవలేదు మొక్క. నువ్వు పోయి ఏం చేస్తావురా బిగ్ బాస్ కి? పిచ్చోళ్ళు, బిచ్చగాళ్ళు, ఈవెన్ ఉద్యోగాళ్ళు, ఎర్రిపూలు, చిన్న చిన్న బచ్చాగాళ్ళు బిగ్ బాస్ పోతా అంటున్నారు. మేకలు కాసుకునేటోడు, ఎద్దులు కాసుకునేటోడు. అది పరిస్థితి బిగ్ బాస్. దీనికి కారణం ఎవడు? అన్నా నేనన్నా రైతు బిడ్డనన్నా. ఇవాళ అయితే మేము మెరకాయలు ఏరుతున్నామన్నా. మా అమ్మ వారు కూడా వచ్చినారన్నా ఇవాళ. ఎంతమంది ఆనిముత్యాలని తయారు చేస్తావురా? రైతు మొగ్గ. బిగ్ బాస్ సీజన్ 8లో మీ పాలమూరు బిడ్డగా నేను అడుగు పెట్టాలనుకుంటున్నాను. రైతు బిడ్డ ఇన్స్పిరేషన్ గా నిలబడతాడు రైతులందరికీ అనుకుంటే ఇలా గుడిపాడు. ఎంతమంది సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. బర్రెలు, మేకలు, కోళ్ళు పెంచుకునేటోడు కూడా నేను బిగ్ బాస్ పోతా. ரொம்ப కష్టం బ్రో. కొద్ది బర్రెలు పట్టుకొని పోరా బిగ్ బాస్ కి. పాలు విండాడా కంటెస్టెంట్లకి పాలు పోయి డైలీ. ఒక బర్రె పట్టుకొని నీకు ఆయనకి మొక్కిచ్చారు, నీకు బర్రె ఇస్తారు. థ్యాంక్స్, నమస్తే. అరే రైతు మొగ్గ, నువ్వు పల్లెటూరు అందరినీ గుడిపావురా. పల్లెటూరులో పని లేకుండా గోటీలాడుకునే పోరోళ్ళు కూడా ఇట్లా నన్ను బిగ్ బాస్ పంపానా. మింగి తినే సంఘానికి ప్రెసిడెంట్ ఈడు. ఇలాంటి నా కొడుకులను ఏమంటారో తెలుసా? చాతగాని కొడుకులు. నేను మీ మేకలున్నానా అన్నా, నన్ను బిగ్ బాస్ ఎన్నడూ తోలిస్తానా ప్లీజ్ అన్నా. బిగ్ బాస్ 8 కన్నా బిగ్ బాస్ 7 కన్నా తోలిరనా. అరే నాకు కోపం వస్తుందిరా. నిన్నెందుకురా బిగ్ బాస్కి పంపించాలి? నువ్వు ఏం చేస్తావా? టాస్క్లు ఆడతావా? లేపెత్తిస్తారు ఒక చేత్తో. పోనీ వంట వండుతావా? లేదు. ఒక మొబైల్ ఉంది, ఏం చేయాలో తెలియదు. ఏదో ఒకటి చేయాలి కాబట్టి టైంపాస్కో రీల్ పెడతాడు ఇన్స్టాలో, అది వైరల్ అవుతుంది. కథం, వైరస్ ఎక్కేసింది, వీడియో వైరల్ అయింది, లైక్లు ఫాలోస్ పడ్డాయి. వాడి లోపలికి వైరస్ పోయింది, లైక్లు, ఆ ఫాలోయింగ్, ఆ వైరస్ ఇంకా అవి ఎక్కువ కావాలి అని చెప్పి ఇటువంటి కథలు పడతాను అందరు. చెప్తున్నా కదా, సోషల్ మీడియా ఒక రకమైన వైరస్. పిచ్చికి క్రింజికి రీచ్ వచ్చింది అంటే, లైక్స్ పడ్డాయి అంటే మళ్ళీ అదే ఇంకెక్కువ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆయన దాన్ని ఎంకరేజ్ చేసే జనాలు ఉన్నారు. ఎందుకంటే ఒకడు గుడిచిపోతున్నాడు అనుకో, ఆడు గుడిచిపోవడాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలంతే. ఆయన అందరికీ కొంతమంది కామెంట్ పెడుతున్నారన్నా, డబ్బులు బిగ్ బాస్ షోకి వెళ్ళాలని. కూలి పని చేసి ఎవరు కూడా బిగ్ బాస్ షోకి తీసుకోరన్నా. అరే నిన్ను బిగ్ బాస్కి పంపరు కానీ బిగ్ బాస్ సెట్ వేస్తారు. అక్కడ సెట్ వేయించుకోవడానికి నేను వాడుకుంటారు. ఇల్లు ఫిట్ చేసి వస్తువు కానీ. నమస్తే, మా చింటుగా తోటి మాట్లాడతా. బిగ్ బాస్ కోతాడు కూడా. చింటుగాడు ఎవడో తెలిస్తే షాక్ అవుతావు. అరే అదేం టాలెంట్ రా. బిగ్ బాస్ కోతానే అంటుండు, బిగ్ బాస్ 8కు పోతానే అంటుండు. తెలంగాణ ఊరు స్లాంగ్ మజా వస్తుంది, నవ్వు వస్తుంది. చూసినావా? దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు దిస్ మ్యాన్. పిచ్చోళ్ళని, బిచ్చగాళ్ళని, పనికిరాని ఎర్రిపూలని, పిల్లపూలని, బేవర్సుగాళ్ళని, చివరికి జంతువులు, కుక్కలు కూడా బిగ్ బాస్ పోవాలంట. మొత్తానికి ఇదే కారణం. ఆల్రెడీ నాశనం అయిపోయింది వీడు, ఎంత సక్సెస్ వచ్చినా. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్ తెచ్చి మాట్లాడదాం. అప్పటి వరకు మరిన్ని వీడియోలు చేయాలనుకుంటే లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక్కడ దాకా వచ్చినామంటే సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళు. బాయ్. ఈవిడ కూడా బిగ్ బాస్ వెళ్తుంది అని టాక్ గట్టిగా ఉంది. మరి ఈవిడ వెళ్తుంది అంటే దానికి కారణం మీకు తెలుసు.